ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు ప్రతి సంవత్సరం నిర్వహణ కోసం నిధులు విడుదలవుతాయి. ఇందులో కేంద్రం వాటా 60% కాగా రాష్ట్ర వాటా 40% ఉంటుంది. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏడాదికి 1,75,000, పట్టణ ఆరోగ్య కేంద్రాలకైతే 1,75,000, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు 2,50,000, ఇక ఏరియా హాస్పిటళ్లకు 2,50,000, జిల్లా ఆసుపత్రికి 2,50,000 నిధులు విడుదలవుతాయి. ఈ నిధుల నుంచే ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, ఫర్నిచర్ కానీ, ఆఫీస్ వర్క్, ఇతర మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తుంటారు. కానీ గత 3 ఏళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో వాటి నిర్వహణ అనేది పూర్తిగా భారంగా మారిపోయింది. ఈ భారం సంబంధిత మెడికల్ అధికారులపైన పడుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిగా పారిశుద్ధ్యం అనేది ఒక పడకగా మారిపోయింది. పూర్తిగా అక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దుర్గంధ భరితంగా హాస్పిటళ్లు తయారవుతున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిజామాబాద్ నుంచి. శ్రీనివాస్, చెప్పండి, ఏకంగా హాస్పిటళ్ల పరిస్థితి చూస్తుంటే కనుక గతంలో భారీగా నిధులు విడుదలయ్యేవి, స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ, ఫర్నిచర్ కానీ అన్ని ఏకకాలంలో కొనేవారు. కానీ ఇప్పుడు నిధులు విడుదల కాక పరిస్థితి పూర్తిగా అగమ్య గోచరంగా తయారైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపైన ప్రభుత్వ అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? ఈ హెల్త్ సెంటర్లకు సంబంధించి అధికారులు ఎవరైనా వెళ్ళి డైరెక్ట్గా హెల్త్ మినిస్టర్ని సంప్రదించే ప్రయత్నాలు చేశారా? రైట్, మనం జిల్లాలోని ఒకసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, వీటి గురించి మనం చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం ఈ ఏదైతే ప్రాథమిక ఈ ఆరోగ్య కేంద్రాలకు కొంత ఫండ్ వస్తుంది. ఈ ఫండ్ అనేది డెవలప్మెంట్, అంటే ఫర్నిచర్ కొనుక్కోవడం కావచ్చు, కొన్ని సమస్యలు ఏదైనా ఉంటే ఆ ఫర్నిచర్ కావచ్చు, ఇంకా ఇతర సామాగ్రి కొనుక్కోవడానికి, డెవలప్మెంట్ కావచ్చు, దీనికి సంబంధించి ఈ నిధులు వాడుకుంటారు. ఈ నిధులు ఒక్కొక్క ఆసుపత్రికి ఒక్కొక్క విధంగా వస్తాయి. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి 1,75,000 రావడము, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు 2 లక్షల చిల్లర రావడం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే గత 3 ఏళ్ల నుంచి నిధులు రాకపోవడంతో చాలా ఇబ్బంది తలెత్తుతుంది. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే ఇవి అన్ని మండలకు ఒకటి ఉంటాయి. మా వివిధ గ్రామాల్లోని ప్రజలు దాదాపు ఒక్కొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 40 నుంచి 60 వరకు రోగులు ప్రతిరోజు వస్తూ ఉంటారు. మరి రోగులకు సేవలు అందించేది అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి కాబట్టి దాని నిర్వహణకు ఖచ్చితంగా డబ్బులు అయితే కావాల్సి ఉంటుంది. మరి ఇట్లాంటి నిధులు 3 సంవత్సరాలుగా మంజూరు కాకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, ప్రతి ఒక్క పిఎస్సీకి ఉన్నటువంటి డాక్టర్ తన స్టేట్మెంట్ పెట్టుకోవాల్సినటువంటి క్రమం ఏర్పడింది. మరి 3 ఏళ్ల నుంచి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి దీని గురించి చర్చ అయితే జరుగుతుంది. మాత్రం బయటకైతే చెప్తూ ఇట్లా దీని గురించి పెద్దగా అధికారుల దృష్టికి తీసుకుపోవడం తప్ప ప్రభుత్వం దృష్టికి పెద్ద మొత్తంలో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. బట్ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అంత సాహసం చేయట్లేదని చెప్పచ్చు. ఒకవైపు జిల్లా వైద్య శాఖ అధికారి సైతం దీనికి సంబంధించి నిధులు విడుదల అవుతాయి అని అంటున్నారు తప్ప ఎప్పటి వరకు అవుతాయని ఖచ్చితంగా ఒక నిర్ధారణకు రాకపోతున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఈ ఏదైతే నిధులు అనేటివి దాదాపు ప్రతి సంవత్సరం వచ్చే ఈ నిధులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సమన్వయంతో పంపిస్తూ ఉంటాయి. కేంద్రం యొక్క వాటా 60% ఉంటే రాష్ట్రం సంబంధించినటువంటి వాటా 40% ఉంటుంది. ఈ నిధులు సక్రమంగా వస్తే కనుక పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి రోగులకు కావచ్చు, ఆసుపత్రి నిర్వహణ కావచ్చు, ఫర్నిచర్ కొనుగోలు కావచ్చు, ఇట్లాంటివి సజావుగా సాగే అవకాశం ఉంటుంది. 3 ఏళ్లుగా రాకపోవడంతో ఇక్కడ రోగులకి ఇబ్బందులు అవుతుంది. అక్కడ డాక్టర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి డాక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది సైతం వాపోతున్నటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు. అయితే ఈ వైద్య ఆసుపత్రులు ఏవైతున్నాయో జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఉప కేంద్రాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆ మండల స్థాయిలో అయితే దీనికి ఒక కమిటీ ఉండేది. గతంలో చూసుకుంటే ఆసుపత్రికి సంబంధించి ఒక కమిటీ ఉండేది. కమిటీ నిర్వహణ, నిధులు ఎట్లా ఉన్నాయి, ఇట్లా మంచి చెడ్డలన్నీ కూడా మాట్లాడేటువంటి క్రమం. కాకపోతే ఈ మధ్యలో ఆ కమిటీ లేకపోవడంతో కొద్దిగా ఇట్లాంటి నిధులకు ఇంకా మరింత ఆటంకం ఏర్పడిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ నిధుల కొరత ఉండడంతో దీనికి ఆసుపత్రి వైద్యం పడకేసిందని చెప్పొచ్చు. పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి ఎక్విప్మెంట్స్ కావచ్చు, మందులు కొంతవరకు ఉన్నప్పటికీ చాలా మట్టుకు కూడా కొన్ని డిస్ట్రిక్ట్ ఏదైతే ఆసుపత్రులు ఏదైతే మండల స్థాయిలో కావచ్చు, ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో సరైన మందులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మందులు అయితే ఇక్కడ పిఎస్సీ ఇక్కడ ఒక దీనికి సంబంధించినటువంటి ఏజెన్సీ నుంచి తెప్పిస్తారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిర్వహణకు మాత్రం ఖచ్చితంగా డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే
ఇలాంటి కుంటుపడే అభివృద్ధి కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా పనులు చేసుకోవాలంటే నిధులు అయితే కావాలి. ఈ నిధులకు సంబంధించి విడుదల కాకపోవడంతో ఏదో కొంత సఫర్ అవుతున్నారు. మరి చాలా మటుకు పెద్ద మొత్తంలో ఇప్పుడు రక్త పరీక్షలు కావచ్చు, చాలా రకాల టెస్టులు చేస్తారు. గర్భిణీలకైతే ప్రతి ఆరోగ్య కేంద్రాలలో గ్రామాల నుంచి వచ్చినటువంటి ఏదైతే బిందు గర్భిణీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించి అక్కడ ట్రీట్మెంట్ అయితే జరుగుతా ఉంది. ఇట్లాంటి ట్రీట్మెంట్ జరిగే క్రమంలో నిధులు అయితే ఎంతో అవసరం పడతాయి. మరి ఇట్లాంటి నిధులు రాకపోవడంతో ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.